హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ టాక్స్. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాను. మామూలుగా అయితే నాది వర్క్ ఫ్రమ్ హోమ్, కానీ ఆ రోజు టీమ్ మీటింగ్ ఉంది అంటే ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. సరే, ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నాను కదా, మీరు కూడా నాతో పాటు మా ఆఫీస్ నాకు లుక్ వేయండి. మా ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఒక బైక్ని, మెట్రోని, ఆటోని కవర్ చేయాలి. అంటే 2.5 hours జర్నీ చేస్తే గానీ ఆఫీస్కి అయితే వెళ్ళలేం. అలా అని వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా ఈజీయా అంటే అదే చాలా కష్టం. జనరల్ ఎంప్లాయీస్కి 8 hours వర్కింగ్ అవర్స్ ఉంటే, సాఫ్ట్వేర్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో 12 నుంచి 13 గంటలు ఉంటుంది. చూసే వాళ్ళకి ఇంచక్క ఇంట్లోనే వర్క్ చేస్తుంది అనుకుంటారు, కానీ ఆ టైంలో ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం 5 minutes పలకరించడానికి కూడా టైం ఉండదు. సరే, ఏదో బాగోదు కదా అని వర్క్ చేస్తూ మాట్లాడదామంటే ల్యాప్టాప్ ముందేసుకుని ఫోజ్ కొడుతుంది చూడండి అని అనుకుంటారు. దూరపు కండలు నునుపు అన్నట్టు వినడానికి, చెప్పుకోవడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పాష్గా ఉంటాయి, కానీ దానిలో ఉండే స్ట్రెస్ అనుభవిస్తే గానీ తెలియదు. ఇన్నాళ్ళ నుండి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు కదా, ఎంత వెనకేసావేంటి అని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని ఎవరైనా అడిగి చూడండి. వెనకే కాదు, ముందు కూడా వేశాం. ముందు ఒక పొట్ట, వెనక బ్యాక్ పెయిన్, కళ్ళకి కళ్ళజోడు, హెయిర్ ఫాల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్సఫిషియెంట్ మెమరీ ఎర్రర్ వచ్చే అంత లిస్ట్ ఉంటుంది. ఇలా మాట్లాడుకుంటూనే ఆఫీస్ కూడా వచ్చేసాం. ఆఫీస్కి ఎంటర్ అవ్వగానే డ్యాన్స్ చేస్తూ ఒక ఆయన కనిపించారు కదా, మా ఆఫీస్ అంతటికి ఆయనే హెడ్ లాంటి హెడ్. ఇలా మేము ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటూ మమ్మల్ని మంచి కేర్ తీసుకుంటారు. ఇదేనండి మా ఆఫీస్. మీరు కూడా మా వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పండి. ఆఫీస్లో ఉన్న చైర్స్, క్యారమ్స్, ప్యాంట్రీ చూసి అబ్బో బానే ఉందిగా సెటప్ అని అనుకోకండి. దూరపు కొండలు నునుపు అని ఆఫీస్ చూడడానికి మాత్రమే చాలా ప్లెజెంట్గా, కూల్గా ఉంటుంది, కానీ కనీసం వాటిని ఫీల్ అవ్వలేని రోబోల్లా ఉంటాం. అంటే నమ్మండి. ఈ సాఫ్ట్వేర్ జాబ్ కూడా క్యారమ్స్ లాంటిదే. స్ట్రైకర్ ఏమో మేనేజర్, వైట్ అండ్ బ్లాక్స్ వచ్చి ఎంప్లాయీస్, రెడ్ కాయిన్ ఏమో ప్రమోషన్ అన్నమాట. రెడ్ కాయిన్ లాంటి ప్రమోషన్ కోసం మన గోల్ అంతా దాని మీదే ఉంటుంది, ఎప్పుడు పడుతుందా అని. చేసేమో ప్రాజెక్ట్ లాంటిది. తెగ ఆలోచించి లాజిక్ రాస్తామా, అపోనెంట్ లాంటి యూజర్ ఆర్ క్లయింట్ వచ్చి ఒక్క మూవ్తో మొత్తం రిక్వైర్మెంట్ చేంజ్ చేస్తే మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టే. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా ఇది రాదని అనుకోకూడదు. ఎగ్జాంపుల్, నాకు టేబుల్ టెన్నిస్ రాదు, నాకెందుకు వచ్చిందని అనుకోకుండా మళ్ళీ వెళ్ళి ట్రై చేశాను. అలా మా కొలీగ్ని కొంచెం సేపు ఇబ్బంది పెట్టి, కొంచెం కాదులేండి చాలాసేపే ఇబ్బంది పెట్టాను, ఫైనల్గా అయితే వచ్చేసింది. చూడండి, లైఫ్ కూడా అంతే, కొంచెం కష్టపడాలి. ఎక్కువ చెప్పేసినట్టున్నాను. లంచ్ టైం అయింది, పదండి. హ్యాపీగా టీం అంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ లంచ్ అయితే కానిచ్చేసాము. లంచ్ అయ్యాక ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం, జస్ట్ ఒక మెమరీగా ఉంటుందని. అలా ఈరోజు నా ఆఫీస్ జర్నీ 8కి స్టార్ట్ అయితే ఈ హైదరాబాద్ ట్రాఫిక్ దాటుకుంటూ ఇంటికి వచ్చేసరికి 9 అయ్యింది. ఇక్కడ మీకు నేను ఒక చిన్న డిస్క్లైమర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇలా రోజు ఆఫీస్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం అనుకుంటున్నారేమో. ఇది నేను జస్ట్ ఒక ½ hour నా వర్క్ పక్కన పెట్టి మీకోసం సరదాగా చూపించాలని తీసిన వీడియో, విత్ ఆల్ అదర్స్ పర్మిషన్స్. హోప్ ఈ వీడియో ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. తాగండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.